హీరోయిన్ సమంత చెప్పిన కొన్ని విషయాలు జనాల్లో చర్చనీయాంశమయ్యాయి. టాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోయేలా ఓపెన్ అయింది సమంత. ఈ పేరు ఎప్పటికీ సంచలనమే. సినిమాలు చేసినా చేయకపోయినా ఏదో ఒకరకంగా నిత్యం వార్తల్లో సమంత ఉంటుంది. సౌత్ ఇండియాలో సమంత క్రేజీ వేరే లెవెల్. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా చేరువవుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన కెరీర్పై కొన్ని సీక్రెట్స్ రివీల్ చేసింది. టాలీవుడ్లో అందరు హీరోలతో నటించి స్టార్ స్టేటస్ పట్టేసిన సమంత ఇటీవలి కాలంలో పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఆమె సనాలేగాని బోలెడంత మంది దర్శక నిర్మాతలు క్యూ కడతారు. కాని అవకాశాల విషయంలో సమంత మాత్రం చాలా సైలెంట్ అయింది. చాలా కాలంగా మీడియాకు కూడా దూరంగా ఉంటున్న ఓ ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసి పలు సీక్రెట్స్ బయటపెట్టింది. ఇకపై తన సినిమాల ఎంపిక ఎలా ఉంటుందో చెప్పింది. వరుస సినిమాల్లో నటించడం చాలా ఈజీగాని తాను మాత్రం తన ప్రతి సినిమాను ఇదే చివరి సినిమా అని భావించి చేస్తుంటా అని పేర్కొంది. ఇకపై తాను ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానని అంటోంది సమంత. సినిమాల ఎంపికలో ఎన్నో రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని, తొందరపాటు ఉండదని చెప్పింది. దర్శకులు రాజన్ డీకే లతో కలిసి పని చేయడంపై స్పందించిన సమంత ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్, హనీ బన్నీ లాంటి ప్రాజెక్టులలో పనిచేయడం వల్ల నటిగా తనను తాను నిరూపించుకోగలిగానని తెలిపారు. ఇదే తనను తాను సవాలు చేసుకునే పాత్రల్లో నటించేలా చేసిందని, రాజన్ డీకే కారణంగా ప్రతి విషయాన్ని లోతుగా చూడటం నేర్చుకున్నానని చెప్పింది సమంత. వాళ్ళిద్దరే తనను ఛాలెంజ్ పాత్రల్లోనే నటించేలా అలవాటు చేశారని, అలా వాళ్ళిద్దరూ నన్ను చెడగొట్టారు అంటూ ఫన్నీగా అసలు విషయం చెప్పింది సమంత. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే అక్కినేని వారింటికి కోడలిగా వెళ్ళింది సమంత. నాగ చైతన్యను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ 4 ఏళ్ల పాటు వైవాహిక బంధాన్ని కొనసాగించి ఆ తర్వాత బ్రేకప్ చెప్పడం, ఆ వెంటనే మాయోసైటిస్ అనే వ్యాధితో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం మనం చూసాం.